ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ తర్వాత భరత్ కుమిలిపోవాలి, చంద్రిక ఏడవాలి. వాళ్ళందరూ డిప్రెషన్లో ఉన్న టైంలో నేను వెళ్ళి భరత్ని రిలీజ్ చేసుకుంటాను. రిలీజ్ చేసుకునే ముందు వాళ్ళందరి దగ్గర ఒక మాట తీసుకుంటాను. ఒక్కసారి మాట ఇచ్చారంటే వాళ్ళు తప్పరు. నాకచ్చాలు. అప్పుడు చక్కగా భరత్ని బయటికి తీసుకొచ్చి నా చిరకాల వాంఛ భరత్కి భార్యగా ఒక్కరోజు బతికినా చాలు. ఇది నా ప్లాన్. అర్థమైందా? చూద్దాం, చంద్రిక ప్రేమ గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో అది కూడా చూద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటత్తయ్య ఇది? నువ్వు పని హడావిడిలో చాలా మర్చిపోతున్నావమ్మా. ఇవాళ డేట్ నీకు గుర్తుందా? ఈరోజు భరత్ గారి బర్త్డే కదా. మర్చిపోయాను అత్తయ్య. ఏంటో అత్తయ్య, ఈ హడావిడిలో పడి అసలు డేసే మర్చిపోతున్నాను. నువ్వేం చేసినా వాడి మంచి కోసమే కదమ్మా. వాడు బాగుండాలనే కదా. ఏంటో అత్తయ్య, ఈరోజు ఆయన మనతో ఉంటుంటే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ అవకాశం లేకుండా పోయింది. తను లేకపోతే నువ్వు కచ్చి. నేనా? అవును, వాణ్ణి కాపాడటానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నావు. ఈ రోజు నీ చేతుల మీదుగానే వాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందా. దా కచ్చి. లేదత్తయ్య, ఈ సంవత్సరం కుదరకపోయినా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఆయనతో కలిసే మనం ఈ పండుగ చేసుకుందాం. వాడుంటే ఎంత వేడుకగా జరిగేదోమ్మా. అవునత్తయ్య, ఆయన బర్త్డేకి వారం రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసేదాన్ని. ఆయనకిష్టమైన బట్టలు కొనుక్కొచ్చేదాన్ని. ఆయనకిష్టమైన ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేదాన్ని. కానీ ఈసారి ఏమీ ఇవ్వలేకపోతున్నానత్తయ్య. అవును, రేపు వాణ్ణొకసారి కలవటానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? తప్పకుండా అత్తయ్య, రేపు ములాఖత్కి పర్మిషన్ అడుగుతాను. రేపు ఎలాగైనా సరే వాడి చేత మనం కేక్ కట్ చేయిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ చాలా కష్టం అత్తయ్య. కలవటానికైతే పర్మిషన్ దొరుకుతుందేమో, కానీ ఇలా కేకులు కట్ చేయడానికి వాటికి పర్మిషన్ దొరకకపోవచ్చు. అది కాదు, వాడి పుట్టినరోజు కదా. అవన్నీ ఎలా చేయరత్తయ్య? పోన్లేమ్మా, పుట్టినరోజు నాడు నా కొడుకుని కళ్ళారా చూసుకున్నానన్న ఆనందం దక్కితే చాలు. మీరేం దిగులు పడకండి అత్తయ్య, నేను మాటిస్తున్నాను కదా. ఆయన నెక్స్ట్ బర్త్డే నేను గ్రాండ్గా జరిపిస్తాను. మనందరం కలిసి ఆయనకి తోడుగా ఉందాం. మనందరి మధ్యలో ఆనందంగా ఆయన బర్త్డే జరుపుకుంటారు. ఇంతకంటే పెద్ద కేక్ కట్ చేపిద్దాం. ఒక రకంగా ఆలోచిస్తే నాకంటే నువ్వే చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే వాడితో కలిసి కనీసం ఒక 5-6 బర్త్డేస్ అయినా దగ్గరుండి జరిపించుంటావు. కానీ నేను కన్న తల్లినయుండి వాడి పుట్టినరోజు జరిపించడానికి 25 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకే ఒక్క బర్త్డే చూశాను. మళ్ళీ ఈ బర్త్డేకి వచ్చేసరికి వాడు నా కళ్ళ ముందు లేకుండా జైల్లో ఉన్నాడు. ఏం జాతకం తల్లి నాది. పుట్టినరోజే వాడు నా కళ్ళ ముందు నుంచి దూరం అయిపోయాడు. ఆ రోజు నా చేతిలోని పెట్టని మా అక్క ఒళ్ళో పడుకోబెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ వాణ్ణి చేరటానికి నాకు 25 ఏళ్లు పట్టింది. చిన్నప్పటి నుంచి వాణ్ణి నా చేత్తో పెంచింది లేదు, స్నానం చేయించింది లేదు, కడుపు నిండా అన్నం పెట్టింది లేదు.
వాడి ఇష్టం అంటే ఏంటో తెలీదు, వాడేం తింటాడో తెలీదు. చివరికి కళ్ళ ముందు కన్న కొడుకున్నా నేను వాడి తల్లిని అని వాడికి తెలీదు. వాడే నా కొడుకని నాకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని దూరం చేసేశాడు. ఎలాగూ నీ వల్ల మళ్ళీ మేమిద్దరం కలిసాం. ఇక మిగిలిన జీవితమైన వాడితో కలిసి సంతోషంగా గడుపుతాననుకుంటే చివరికి ఇలాగా. ఎందుకత్తయ్య బాధపడతారు? సమస్యలు మీకు కొత్త చెప్పండి. ఎన్ని సమస్యలు ఎదుర్కొనుంటారు, ఎన్ని సవాళ్లు ఎదుర్కొనుంటారు. వాటన్నిటిని అధిగమించి ఈ రోజు మీరు మీ అబ్బాయి దగ్గరికి చేరుకున్నారు. ఇది నేననుకుంటే మీరనుకుంటే జరిగింది కాదు. దేవుడు అనుకుని మిమ్మల్ని కలిపాడు. ఇప్పుడు కూడా ఆ దేవుడే ఆయన్ని మళ్ళీ ఈ కేసు నుండి బయటకు తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాడు. ఆ రోజున మనందరం కలిసి ఆయన బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకుందాం. మీరేం బాధపడకండి అత్తయ్య. నా ధైర్యం నువ్వేనమ్మా. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా పోరాడగల శక్తి నీకుంది. నేను ఆ దైవాన్ని ఎంత నమ్ముతానో నిన్ను కూడా అంతే నమ్ముతున్నాను. ఈ కేసులో నుంచి వాణ్ణి బయటికి తీసుకురాగల శక్తి నీకొక్కదానికే ఉంది. నాకంటే కూడా భరత్కి నీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వన్నట్టుగానే వచ్చే ఏడాదికి వాడి పుట్టినరోజున మనం అందరం సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అమ్మా, ఎలాగైనా సరే రేపు ఉదయం వాడిని కలవటానికి అనుమతి తీసుకో. కనీసం వాడి పుట్టినరోజు నాడైనా వాడికి మనం అందరం కనిపిస్తే చాలా ఆనందపడతాడు. వాడికి ధైర్యంగా ఉంటుంది. వాడితో కాసేపు మాట్లాడితే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే అత్తయ్య. నేను కేక్ కట్ చేయటం కాదు, మీ చేత్తో ఆయన తరపున మీరే కేక్ కట్ చేసి ఈ బర్త్డే సెలబ్రేట్ చేయాలి. అయ్యో, కట్ చేయండి, కట్ చేయండి అత్తయ్య. హ్యాపీ బర్త్డే టు భరత్ గారు, హ్యాపీ బర్త్డే టు భరత్ గారు, హ్యాపీ బర్త్డే టు భరత్ గారు. ఇదిగో నాన్న, నీ బర్త్డే కేక్. చంద్రిక మాట ఇచ్చింది, వచ్చే ఏడాది కల్లా మనందరం కలిసి ఇలాగే చక్కగా నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సరేనా? నువ్వెందుకు వచ్చావు? మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ భరత్. నీ విషెస్ నాకేం అవసరం లేదు. విషెస్ చెప్పేవాళ్ళు ఎదుటి వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని చెడు కోరుకునే వాళ్ళు ఇట్లా వచ్చి విషెస్ చెప్పరు. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు భరత్. నువ్వు చెప్పింది 100% నిజం. మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే ఇలా వచ్చి బర్త్డే విషెస్ చెప్తారు. నేనెప్పుడూ నీ మంచి కోరుకుంటాను. ఆ విషయం నీకిప్పుడైనా అర్థమైందా? నువ్వు ఎంత మంచి కోరుకుంటావో నాకు బాగా తెలుసు. బాయ్. భరత్ భరత్ ఆగు భరత్. భరత్, ప్రతి సంవత్సరం నీ బర్త్డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసేదాన్నో తెలుసా? నువ్వు నా గురించి పట్టించుకోకపోయినా నీ పేరున గుళ్ళో పూజలు చేయించేదాన్ని, అన్నదానం చేయించేదాన్ని కూడా. అనాథాశ్రమంలో డబ్బులు కట్టి నీ పేరు మీద వాళ్ళందరికీ భోజనం పెట్టించేదాన్ని. ఇదిగో ఇప్పుడు కూడా నీ కోసం గుళ్ళో పూజ చేయించి మరీ వచ్చాను.
పర్మిషన్ ఇస్తే నీ చేత కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, నాకు పర్మిషన్ దొరకలేదు భరత్. మంచిదే అయింది. నీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చెయ్యనివ్వకుండా వాళ్ళకి ముందే తెలిసినట్టుంది. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి బయలుదేరి. ఇంకా ఎందుకు భరత్? నన్ను చూడగానే ఎందుకు అంత సీరియస్ అవుతావు? ఎంతసేపు నాలో నెగటివ్ యాంగిల్ తప్ప నాలో ఉన్న ప్రేమ నీకు అర్థం కాదా? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, కాసేపు నాతో నవ్వుతూ మాట్లాడితే ఏమవుతుంది? ఇంతకుముందు కనీసం నీ మీద జాలి ఉండేది. ఇప్పుడు ఆ జాలి కూడా లేదు రుద్రాణి. అంత తప్పు నేనేం చేశాను భరత్? నువ్వు చేసినవన్నీ తప్పులే రుద్రాణి. ప్రతి క్షణం నన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చంద్రికని ప్రేమించాను, చంద్రికతోనే జీవితం పంచుకుంటాను అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా వినకుండా ఎన్నో మోసాలు చేసావు. ఏదో రకంగా మమ్మల్ని విడదీయాలని చూసావు. చివరికి ఎదిగో నన్ను తీసుకొచ్చి ఈ జైల్లో పడేశావు. ఇదంతా నీ వల్ల కాదు. చూడు భరత్, జైలుకి తీసుకొచ్చిన నేనే జైలు నుంచి బయటికి తీసుకొస్తానని కూడా చెప్పాను. నోరు తెరిచి నేనే చెప్తున్నాను, నీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను. కానీ నా మెళ్ళో మాత్రం తాళి కట్టు, నన్ను పెళ్లి చేసుకో భరత్. సిగ్గులేదా నీకు? అసలు ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన పద్ధతేనా ఇది? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని నీ మొహానే చెప్పిన మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతున్నావు. అలా వెంట పడుతున్నానన్న విషయం నువ్వు గుర్తించావు కదా. ఇప్పుడైనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. చూడు భరత్, నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నీ చుట్టూ తిరుగుతున్నానంటే నువ్వన్నట్టు నాకు సిగ్గులేదు. అయినా నీ దగ్గర నేను సిగ్గుపడ్డవేంటి? నువ్వు నా మనిషివి భరత్. ఎప్పటికైనా సరే నీ చేత తాళి కట్టించుకునేది నేనే. నీకు భార్యగా అనిపించుకున్న తర్వాతనే నేను ప్రాణాలు వదులుతాను భరత్. నువ్వు నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినా సరే నేను నీ చుట్టూ తిరుగుతాను. నీ చేత ఐ లవ్ యూ అనిపించుకుంటాను. ఈ రోజు నన్ను అసహ్యించుకున్న నువ్వే ఏదో ఒక రోజు నువ్వంటే నాకిష్టం రుద్రాణి, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని నీ చేత అనిపించుకోకపోతే నా పేరు రుద్రాణియే కాదు. అలాగే కలలుగంటూ టైం పాస్ చేసుకో, సరేనా? భరత్, భరత్ ఆగు. భరత్, హ్యాపీ బర్త్డే భరత్. ఏంటంకుల్ ఇది? ఎవరితను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎవడనుకున్నావమ్మా? మన కౌశిక్ను చంపింది వీడేనమ్మా. ఏమన్నారంక? మీరు చెప్పింది నిజమా? కౌశిక్ని చంపింది ఇతనా? అవునమ్మా, ఈ నా కొడుకు ఎన్ని దినాలు ఏడాడినో తప్పించుకొని తిరుగుతా ఉండాడు. ఇప్పుడు దొరికినాడమ్మా. ఆగండి అంకల్. మరి కౌశిక్ని చంపింది భరత్ అన్నారు. కౌశిక్ని చంపింది భరత్ కాదమ్మా, కౌశిక్ని చంపించినోడు భరత్. రేయ్, చెప్పరా, నిజం చెప్పు. అట్టా చూస్తా ఉండావేంది? నిజం చెప్పు, లేదంటే ఇక్కడే నా చేతిలో చస్తావు. చెప్పు. చెప్తావా లేక చస్తావా? చెప్పు. అయ్యా, నేను చెప్తానయ్యా, ఆగండి అయ్యా, వదలండి అయ్యా. చెప్పు. కౌశిక్ని చంపింది నేనేనయ్యా. ఎంత ధైర్యంగా చెప్తున్నావురా? ఒక మనిషిని చంపేసి చంపింది నేనే అని ఎలా చెప్పగలుగుతున్నావురా? అసలు నిన్ను చెప్పు, ఎందుకింత ద్రోహం చేశావు?
కౌశిక్ నీకు ఏం అన్యాయం చేశాడు? భరత్ చంపమంటే చంపాను. కౌశిక్ని చంపడానికి నాకు సుఫారీ ఇచ్చారు, అందుకోసమే హత్య చేశాను. అంటే డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసేస్తారా? రే, మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదురా. మిమ్మల్ని ఊరికబ్బా మెక్కించాలి. అమ్మా నువ్వు ఆగమ్మా. ఎన్ని కొడితే లాభం ఏముందమ్మా? అసలు దీనికంతటికీ కారణమైనోడు ఆ భరత్ గాడు. స్నేహితుడని చెప్పి ఎంత మోసం చేసినాడో చూడు, ఎంత అన్యాయంగా నా కౌశిక్ ప్రాణాలు తీసినాడో చూడమ్మా. ఈడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భరత్ గాడిని వదిలిపెట్టొద్దమ్మా. స్నేహితుడని చెప్పి ఇంటికొచ్చినాడు, ఆస్తంతా చూసేసరికి ఆడి కన్ను కొట్టినాది. డబ్బులిచ్చి కౌశిక్ ప్రాణాలు తీయించినాడు. లచ్చమ్మని వాడే చేతులారా చంపేసినాడు. వాళ్ళ ఇద్దరిని అడ్డు తప్పించి ఈ ఆస్తంతా ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి కొట్టేద్దామని చాలా యోచన చేసినారమ్మా. అటంటోళ్ళని నువ్వు ఇడిచిపెట్టకూడదు. వీణ్ణి వెంటనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. వీణ్ణి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేద్దాం. ఈడి సంగతి నేను చూసుకుంటానని చెప్పినాను కదమ్మా. ఈడు కౌశిక్నే కాదమ్మా, చాలా మందిని చంపుంటాడు. డబ్బు కోసం ప్రాణాలు తీసే ఇట్టాంటోణ్ణి ప్రభుత్వానికి పట్టిస్తే వీడిని తీసుకుపోయి జైల్లో పెట్టి శుభ్రంగా దున్నపోతుని పెంచినట్టు పెంచుతారు. ఈడ్నిట్టా ఇడసకూడదు. ఈడి కాలు చెయ్యి ఇరిసేసి యాన్నో పడేస్తాను. జీవితాంతం చేసిన తప్పులకి కుమిలి కుమిలి ఏడుస్తాడు. అంకుల్, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. చూడమ్మా, నువ్వు చదువుకున్నావు కాబట్టి ఎట్టంటోళ్ళని తీసుకుపోయి పోలీసులకు అప్పగించి కోర్టులో పెట్టి శిక్ష వేయించాలని చూస్తావు. కానీ నేనట్ట కాదు. ఈడు మళ్ళీ ఇంకొకళ్ళ ప్రాణాలు తీయకుండా ఈడికేం శిక్ష విధించాలో నేనే విధిస్తాను. ఈడు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భరత్ గాడిని ఇడసమాకమ్మా. ఆ చంద్రికని భరత్ని ఏం చేస్తావో నీ ఇష్టం. నీ బాధని నీ కోపాన్ని వీటన్నిటినీ వాళ్ల మీద చూపించు. నిజం నీకు తెలియాలని ఈ నా కొడుకుని తీసుకొచ్చినాను. ఈడు సంగతి నేను చూసుకుంటాను. రేయ్ పదరా, పద పద. అంకుల్, అంకుల్, అంకుల్. అమ్మా, చంద్రిక ఎలా ఉన్నారు? ఏంట్రా ఇది? నువ్వెలా ఉన్నావని మేము అడగాల్సింది పోయి మేమెలా ఉన్నావని నువ్వు అడుగుతున్నావా? నాకేంటమ్మా, నేను చాలా బాగున్నాను, చాలా ధైర్యంగా కూడా ఉన్నాను. నా ధైర్యం ఎవరో తెలుసా? ఇదిగో చంద్రిక. నా మీద మీకు అంత నమ్మకం ఏంటండి? నాకు నమ్మకమే చంద్రిక. ఎందుకంటే నువ్వంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే మనిషివి కాదు. ఆ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ చేసావు కూడా. నీకు గుర్తుందా, పాప పుట్టినప్పుడు మనిద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో, నేను ఎలా ప్రవర్తించాను, నిన్ను ఎంత అనుమానించాను, ఎంత అవమానించాను. ఎన్ని జరిగినా నువ్వెంతో ధైర్యంగా నిలబడ్డావు. చివరికి నిజమేంటో నిరూపించి నా కళ్ళు తెరుచుకునేలా చేసావు. అది నీలో ఉన్న గొప్పతనం. ఓటమిని అంగీకరించడం నీ బ్లడ్లోనే లేదు చంద్రిక. పాప మీ రక్తమే అన్న నిజం నాకు తెలుసు కాబట్టి ఆ రోజు నేను ధైర్యంగా పోరాడానండి. నా వెనకాల నిజం ఉంది కాబట్టి గెలుస్తాను అనే నమ్మకంతోనే నేను ఫైట్ చేశాను. ఈరోజు కూడా నిజం నీ వైపే ఉంది. నేను లక్ష్మి గారిని చంపలేదు అనే విషయం నీకు బాగా తెలుసు. ఆ నిజమే మనకి ధైర్యం, ఆ నిజమే మన బలం. నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకోకు చంద్రిక. నీ వేలో నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాం.
మళ్ళీ నేను బయటకు వస్తాను. చంద్రిక ఎలాగైనా కేసు గెలవాలని చాలా ప్రయత్నం చేస్తోందిరా. అన్నీ బావుంటే వచ్చే పుట్టినరోజు నాటికైనా నువ్వు బయటికి వస్తావని, అందరం కలిసి సంతోషంగా నీ పుట్టినరోజు జరుపుకోవాలని ఆశపడుతున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి చంద్రిక ఇది ఇంత డల్గా చెప్తే ఏం బాగాలేదు. కొంచెం నవ్వుతూ కొంచెం ఎనర్జెటిక్గా చెప్పు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చంద్రిక. సంతోషంగా చెప్పాలనే నాకు ఉందండి, కానీ ఇప్పుడు మీరున్న పరిస్థితి చూస్తుంటే నాకు సంతోషంగా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చూడు చంద్రిక, కాలం కలిసి రాకపోతే శ్రీకృష్ణుడు అంతటి వాడే జైల్లో పుట్టాడు. ఆయనే తన బర్త్డేని జైల్లో జరుపుకుంటున్నప్పుడు నేను ఇక్కడ జరుపుకోవడం పెద్ద విషయం ఏముంది చెప్పు? ఇందులో బాధపడడానికి ఏముంది? అది సరే, నా కోసం బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకొచ్చారు? ఇదిగోరా, నీ పేరున గుళ్ళో పూజ చేయించాం. ఆ భగవంతుడు నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావాలని ఆయనకి దండం పెట్టుకుని వచ్చాం. తీసుకో. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అవునమ్మా, పాపను కూడా తీసుకురావాల్సింది కదా. పాపని అలౌ చేయట్లేదండి. చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పారు, అందుకే తీసుకురాలేదు. అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? అది మౌనిక వీరభద్రానికి అమ్ముడుపోయిందండి. వాట్? నిజమా? నా సొమ్ము తిన్నా ఆడికి మాత్రం విశ్వాసం ఎక్కడా లేదు. అవునయ్యా, మీరు చెప్పింది నిజమే. మా నాన్న నాకు ఫోన్ చేశాడయ్యా. మీ నాన్న ఫోన్ చేశాడా? ఎక్కడున్నాడు? మా నాన్నను అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని పంపిస్తారా, లేకపోతే చంపడానికి మనుషుల్ని పంపిస్తారా?